ఏమైంది? ఇందాకే గుళ్ళో మంత్రాలు చదువుతూ గుండె పట్టుకుని పడిపోయాడండి. అప్పటి నుండి ఇలాగే కొట్టుకుంటా. మా ఊళ్ళోకి దేవుళ్ళు వచ్చారు, మన జీవితాల్లో వెలుగులు నింపారు. సంపంగికి నాట్యం అంటే చాలా ఇష్టం. తను నాట్యం చేసేటప్పుడు ఎవరైనా భంగం కలిగిస్తే వాళ్ళను దారుణంగా చంపేస్తుంది. నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు నాకు. సరే, ఓ పని చేయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టు. మనం మస్తు కష్టపడాలి. కష్టపడ్డాం కదా రాజన్న, ఖర్చు పెట్టాలి. ఓటుకి 5,000 ఇచ్చైనా సరే మనం గెలవాలి, అధికారంలోకి రావాలి. లేకపోతే ఆ లోక్నాథ్ గడు మనం వదలడు. ఈ ఎలక్షన్లో గెలవాలంటే 40 ఉండాలి మన దగ్గర. 20 ఉంది. క్యాష్ కష్టమైనా ఇంకో 10 సర్దుతా. మీద 10 మీరు చూసుకోరు. ఏం తమాషాగా ఉందా? నువ్వు చనిపోయావంటుంటే ఇంటికి వెళ్తా అంటున్నావు. మేమిప్పుడు తెలుగు నేలపై ఉన్నాం. చెప్పండి. చూస్తుంటే ఇక్కడెవరూ మరణించేట్టుగా లేరు. మేమిక్కడ వేచి ఉండాలా లేదా అక్కడికి విచ్చేయమంటారా? పిల్లలన్నీ పేరెంట్స్కి చెప్పి చేయాలని నేను కోరుకోను. కాకపోతే చెప్పి చేసినా చెప్పకుండా చేసినా దాచిపెట్టి చేస్తేనే అసలు సమస్య. ఫ్రీడమ్ అనేది ఎవరో ఒకరు ఇవ్వాల్సింది కాదు, అది నువ్వు తీసుకోవాల్సింది. అండ్ దట్ ఈస్ యువర్ రైట్. నీ గురించి మా అమ్మాయి చాలా బాగా చెప్పింది. స్కూల్లో టాపర్ అంట కదా సుచిత. యు నాట్ సపోజ్ టు సే దట్. తను కూడా నీ క్లాస్మేట్ కదా. మీకు పార్టీ ముఖ్యం కాదు, నా ముఖ చిత్రాన్ని నమ్మితే మీ ముఖ చిత్రాన్ని మార్చేస్తా. ఇంటుండ్రు కదా నా వాడ. రే, నీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే నువ్వే షీ అంటావు. నీ మొహం ఏంది? నీ మొహం చూసి జనాలు నీకు ఓటేయాలా? నీ మొహాన్ని తీసుకుపోయి మోర్ర పెట్ట.